హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై 12th వ్లాగ్. టీ తాగేసి పని దగ్గరికి వచ్చేసినాం నలుగురం. చూడండి ఆ డ్రైనేజ్ దగ్గర ఒక హోల్ ఉంటుంది. ఆ హోల్ ఎందుకంటే మెయిన్ రోడ్ మీద స్టోరేజ్ అయిన వాటర్ ఆ డ్రైనేజ్ దగ్గర హోల్ ఉంది కాబట్టి ఆ హోల్లోకి వెళ్ళి డ్రైనేజ్లోకి వెళ్ళిపోతుంది వాటర్ అంతా. ఆ హోల్ కొంచెం చిన్నగా ఉంది కాబట్టి దాన్ని క్లియర్ చేస్తున్నాం. క్లియర్ చేసినాక వాటర్ చిన్న చిన్నగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు తుంపర వర్షం పడుతుంది కాబట్టి వాటర్ అనేది చిన్న చిన్నగా స్టార్ట్ అయింది. ఇప్పుడే చూడండి మీరే. వర్షం చిన్నది కానీ పెద్దది కానీ ఎంత వర్షం పడ్డా కానీ వర్షంలో కొంచెం ఇబ్బందే, పని చేయరాదు. అందులో ఒకటి మేము ఇద్దరం రెయిన్ కోట్లో ఉన్నాం. ఇద్దరు రెయిన్ కోట్లు వేసుకోరాలేదు, వాళ్ళిద్దరు తడుస్తుర్రు. అయినా కానీ పని ఆగది. వర్షం ఎంత వర్షం కొట్టా కానీ పని చేసుడే ఉంటుంది. మేము ఎక్కడైనా ఎట్లయినా మేము వర్షంలో పని చేస్తూనే ఉంటాం. అది ఏ పని అయినా మంచిదే. చూడండి వాటర్ చిన్న చిన్నగా స్టార్ట్ అయింది. తుంపర వర్షం కాబట్టి వేరే దగ్గర నుంచి మొత్తం మెయిన్ రోడ్ మీద వాటర్ అన్నీ డౌన్ ఉంది కాబట్టి ఇక్కడికి రావాలి. సో అందుకే ఇక్కడ ఈ హోల్ దగ్గర డ్రైనేజ్ పెట్టిన హోల్ దగ్గర క్లీన్ చేస్తున్నాం. హోల్ కొంచెం చిన్నదిగా ఉంది కాబట్టి మళ్ళీ మా వాళ్ళు ఆ హోల్ని కొంచెం వెడల్పు చేస్తుర్రు. చూడండి గన్ను పట్టుకొని కొడుతుర్రు. చూడండి మీరే. డ్రైనేజ్కి ఎంత పెద్ద హోల్ కొట్టినా సరే డ్రైనేజ్లో వాటర్ ఫ్లో హెవీగా ఉంది కాబట్టి వర్షం కారణంగా సో డ్రైనేజీలో ఉన్న వాటర్ ఫస్ట్ క్లియర్ కావాలి. డ్రైనేజీలో ఉన్న వాటర్ ఫస్ట్ క్లియర్ అయినాక మెయిన్ రోడ్ ఉన్న వాటర్ క్లియర్ అవుతాయి మెల్లగా. వర్షం వెలిసినాక డ్రైనేజ్ దగ్గర ఇలాంటివి ఒక 5 హోల్స్ రిపేర్ చేసినాం, అంతే వెడల్పు చేసినాం. ఆ పని చూస్తే చిన్నగా కనబడుతుంది కానీ ఆ గన్ను ఆల్మోస్ట్ ఒక 10 kgs ఉంటుంది. చూస్తే చిన్నగా ఉంది కానీ వర్షం పడిన తర్వాత మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న కుండలో కానీ డబ్బాలో కానీ బకెట్లో కానీ వాటర్ స్టోరేజ్ వర్షం నీరు ఉంటే పడేయండి. ఎందుకంటే అందులో లార్వా తయారవుతుంది కాబట్టి లార్వా తయారైతే మనకు డెంగ్యూ, మలేరియా, దోమలు తయారవుతాయి కాబట్టి సో స్టే సేఫ్, స్టే హైజీన్. ఉంటా. థ్యాంక్స్. నమస్తే.